ఇప్పుడు నేను మన మాదాపూర్ దగ్గర ఉన్న జాయ్ ఫౌండేషన్ సొసైటీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఏంటి అంటే ఉపకారం చేయాలంటే తల్లికి చేయాలి, గౌరవం ఇవ్వాలంటే తండ్రికి ఇవ్వాలని. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే ఉపకారం కాదు కదా, కనీసం గౌరవం కూడా అసలు ఏ తల్లిదండ్రులకి లేదు. లైక్ ఏంటి అంటే మేము భరించలేము, మేము ఈ బిజీ షెడ్యూల్లో మేము టైం ఇవ్వలేకపోతున్నాము అని ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల ఏంటి అంటే తల్లిదండ్రులకి దగ్గరగా ఉండలేకపోతున్నాము. ఇట్లా కొన్ని పాజిటివ్ రీజన్స్తో, కొన్ని నెగిటివ్ రీజన్స్తో మాకు తల్లిదండ్రులే వద్దు అన్న ఒక రీజన్స్తో ఏంటి అంటే చాలామంది తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేయడం, లేదు అంటే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఈరోజు మనం అలాంటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కే వచ్చాము. वन इधर रखो, कहाँ गई थी? वो नहीं आता ना, यहाँ से यहाँ आता। हाँ, बोलो इधर छह रखी थी। డార్లింగ్ చీటింగ్ ఎవరు ఆడుతున్నారు? ఎవరు ఆడట్లేదా? నాకు ఒప్పుకుంటుందా డార్లింగ్? ఇంత మనిషి వాసుకుని ఇంటి చెప్తా ఇంటి కాకుండా వీళ్ళకి అన్ని స్నానం చేపియడం తినడం అట్టడా వీళ్ళు వచ్చి ఇక్కడ స్లీపింగ్ మొత్తం ఈయన పడుకుంటారు. ఎవరి బెడ్లు వాళ్ళకి ఉంటే ఎవరి తిని వాళ్ళకి, ఎవరైనా ఆడుకోవాలంటే అక్కడ బయట ఆడుకుంటారు. మొత్తం రైస్ బ్యాగ్స్ అవన్నీ రైస్ బ్యాగ్స్. అంటే ఒక రూమ్ కి ఒక 8 మెంబర్స్, ఇది 7 మెంబర్స్. లేడీస్ రూమ్ లోపల ఉంది. మొత్తం ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉంటాయి? మొత్తం 3 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ లో మొత్తం జెంట్స్ ఉంటారు, మిగిలిన 2 రూమ్స్ లో 5 మెంబర్స్ లేడీస్ లోపల ఉన్నారు. ఓకే ఓకే. మొత్తం ఫార్మసీ ఇక్కడనే ఉంటుంది. వారం బీపీ షుగర్ మెయింటైన్ చేసుకుంటాం. ఏదైనా ఇబ్బంది అయితే బయట హాస్పిటల్ పోవడం ఉంటుంది. నేను బీపీ షుగర్ మెయింటైన్ చేసుకుని సార్ అప్డేట్ చేస్తాను. సార్ ఏదైనా మెడిసిన్ ఇవ్వని చెప్తే మెడిసిన్ ఇట్లా బాక్సెస్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళకి నేమ్స్ రాసి వాళ్ళకి ఉంటాయి. ఓకే. డాక్టర్ వచ్చి ఇక్కడ చెకప్ చేసుకుంటుంటారా? అంటే మంత్లీ ఒకసారి, వీక్లీ ఒకసారి వస్తారా? వీక్లీ ఒకసారి చెకప్ చేపిస్తారా? నైస్. అంటే ఇవంతా వేరే హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నారా, లేదంటే దీనికి కూడా స్పాన్సర్స్? సార్ ఓన్. నిజంగా గ్రేట్ అసలు. అంటే మెడిసిన్స్ అనేవి ఇంకెక్కువ కాస్ట్ ఉంటాయి, మొత్తం ఆయన వేర్ చేస్తూ నాట్ ఏ స్మాల్ థింగ్ అసలు నిజంగా. డైలీ మార్నింగ్ లేడీస్ వాళ్ళే పూజ చేసుకుంటారు. లేచి తన చేసుకొని హారతి అందరికి ఇవ్వడం, పూజ చేసుకుంటాం. మొత్తం ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఒక ఇంట్లో ఉన్నట్టు మొత్తం అన్ని వాళ్ళే పూజలు చేసుకోవడం. లేడీస్ ఇబ్బంది అయినా వీళ్ళు వచ్చి లేపుతారు. ఓకే. ఆయనే తినలేదు కదా ఇంకా. 24/7 को बाय हाय चावल आई लव यू संक्रांति I love you. Happy Sankranti. Happy Sankranti. Love you, channel. Thank you. Very happy. తినడానికి వెళ్తున్నారా మరి? సరే వచ్చేసండి. మా సీరియల్స్ చూస్తారా? నో ఎంట్రీ. ఓన్లీ ఆడవాళ్ళే చూస్తారు సీరియల్స్. వాళ్ళు రారా, లేకపోతే మీరు పంపించారా? చూడని. రిమోట్ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటది. ఓకే. ఏం సీరియల్స్ చూస్తుంటారు మీరు? మా టీవీలో చూస్తారు. మీరు గిఫ్ట్ ఇచ్చారా? అందరికి ఇచ్చారా? అందరికి ఇచ్చారు. బాగుంది. నేను తీసుకెళ్ళిపోనా? ఇవ్వరా? మళ్ళీ కొత్తది ఇస్తాం, కొత్తది ఇచ్చి తీసుకెళ్ళిపోతాం. అయినా ఇవ్వరా? చాలా ప్రేమగా దాచుకున్నారు.
చేరదా పెళ్ళికి పెళ్లి చేసుకోవద్దా నీ మనిషిని కదా తీసుకోవాలి 70 ఏళ్ళు వచ్చేసాయంట. నేను చేసుకునేదండి నా ఇష్టం అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నా ఇష్టం అది నువ్వు చెప్తే నేను చేసుకునేదండి నా మనసు పూర్తిగా నచ్చాలి అది మరి పెళ్లి చేసుకుంటా అన్నావుగా, మంచిగా ఎనర్జీగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి ఆ. ఎక్కడ కాదు అన్యాయమా అయితే ఆ గుడ్డు తినను పెళ్లి చేసుకోను గ్రేవీ వేయాలా జ్యూస్? వద్దా తర్వాత వెజ్? ఓకే ఓకే. ఈరోజు లంచ్ స్పాన్సర్ కీర్తిశేషులు అన్నపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మన జాయ్ ఫౌండేషన్ సభ్యులందరికీ అన్నదానం చేస్తున్నారు. ఆ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నపూర్ణమ్మ గారి ఆత్మశాంతికి ఒక నిమిషం మౌనం పాటించి మనం నమస్తే డార్లింగ్. నమస్తే డార్లింగ్. ఎలా ఉన్నారు? సూపర్ డార్లింగ్. సూపర్ ఉన్నారా? మీ పేరు? నా పేరు కృష్ణవేణి డార్లింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుక్కడపల్లి ఆల్మీన్ కాలనీ. కుక్కడపల్లి. మరి ఇక్కడికంటే ఇక్కడికి వచ్చే ముందు ఏం చేసేవాళ్ళు? ఇంట్లోనే పిల్లలు కొండి పెట్టుకుంటా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నా గురించి వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు, వాళ్ళ గురించి నేను ప్రాబ్లం కాకూడదు, వాళ్ళు ఒక మాట అనకూడదు, నేను అనిపించుకోకూడదు అని నేను ఫస్ట్ ముత్యంచెలు ఫోన్ చేసినాను. ఆడ ఓల్డేజ్ హోమ్ ఉందంటే అంటే వాళ్ళు పైసలు అడిగినారు. పైసలు అడిగితే ఆ పైసలు ఉంటే నేను ఇవి హోమ్ కింద అవసరం అన్నాను మానేసిన. మళ్ళీ ఇంకొకరితో ఫోన్లో ఈ ఫోన్ చేసినాను, ఇది ఫ్రీ అంత అని చెప్పిండు. అప్పుడు నేను వచ్చి జాయిన్ అయినాను. జాయిన్ అయినాక మా పిల్లలకి అప్పుడు ఫోన్ చేసినాను, పలానా హోమ్ లో నేను జాయిన్ అయినాను, నువ్వు ఎందుకు జాయిన్ అంటే వద్దమ్మా బాగానే ఉందాం మంచిగానే అని చెప్పి ఇక్కడ ఉంటానో లేదో అని నేను అనుకున్నాను. అనుకొని నాకు ఇక్కడ సెట్ అవుతుందో లేదు నాకు అని అనుకున్నాను. ఇక్కడ బాగానే సెట్ అయింది. మా సారు మా మేడం కూడా మంచిగా చూసుకుంటారు. నేను నల్లగా నేను నవ్విస్తాను, నేను నవ్వుతాను. అవును, అదొక్కటే నా డ్యూటీ. ఎవరు వచ్చినా మీ అట్టాడులో నవ్విస్తాను, నేను నవ్వుతాను, హాయిగా ఆనందంగా నేను ఉంటాను. ఇప్పటికైనా మా పిల్లలు రా అంటారు, నేను రానమ్మా, నేను అక్కడే బాగుంది నాకని చెప్తాను. ఎందుకు వెళ్ళట్లేదు మరి అక్కడికి? వస్తారు, తీసుకుపోతుంటారు. నేను ఈ రోజు వచ్చినాను, తీసుకుపోతుంటారు, తీసుకొస్తుంటారు. వాళ్ళు ప్రతిరోజు ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతుంటాను, అన్నీ ఉంటాయి. నేను కలిసి ఉండకూడదు అనుకున్నాను. అంటే మీరు ఇబ్బంది అవ్వకూడదు అని వాళ్ళు అన్నారా, మీరు అనుకుంటున్నారా? నా మనసులో నేను అనుకున్నాను. ఇంకా రాను ప్రపంచం ఎట్లా మారిపోతున్నది కదా, ఏ టైం ఎట్లుంటుందో చెప్పలేము మనం, పెద్దవాళ్ళము. అందులో అంతా ఫ్రీగా నేను బిగబట్టుకుంటానంటే ఉండలేను, నేను అంత ఫ్రీ మనిషిని. ఇక్కడ ఇది ఓల్డేజ్ హోమ్ అని మీరు అంటున్నారు కానీ ఇది ఓల్డేజ్ హోమ్ కాదు, మాకు పిల్లల హోమ్ ఇది. మా పిల్లలు మేము చిన్న వయసులో ఏమేమి చేయలేదో అవన్నీ చేస్తుంటాను. నేను కబడ్డీ ఆడతాను, డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను, ప్రతి ఒక్కటి ఉంది నా దగ్గర. ఇప్పటికీ కబడ్డీ ఇప్పటికీ కబడ్డీ మొన్ననే గెలుచుకున్నాను నేను కబడ్డీలో.
కబడ్డీ కూడా ఆడతాను నేను. పాటలు కూడా పాడతారా? అన్ని మరొక పాట పాడతారా? మళ్ళీ వాడతాను అత్తలు చివర్లు అందరం పాడతాం. మరొక పాట ఇప్పుడు పాడొచ్చుగా. ఎందుకులే ఇప్పుడు మళ్ళా పాడతాం కదా. మీరు ఒక్కళ్ళు పాడండి ఒకసారి. ఏం పాట పాడమంట? మీకు ఇష్టమైన పాట ఏముంది? ఉండు. ఈ పండుగాడు రాడనుకున్నావా రాలేడు అనుకునేవా? ఎప్పుడొచ్చినా కాదు బ్రో, బుల్లెట్ దిగిందా లేదా తగ్గేదే లేదు. మొత్తం పుష్ప అస్సలు తగ్గేది లేదు. అసలు చూసారా మరి పుష్ప 2 మూవీ? చూడలేదా? మరి ఫోన్లలో అన్ని మా సారు ఇది మాకు ఈయన నేర్పుతుంటాడు. మాకు ఏ ఆలోచనలు లేకుండా ఏ లేకుండా ప్రతి ఒక్క డాన్స్ చేపిస్తాడు. ప్రతి ఒక్కటన్ని మా ఈ బాబీ మాకు అంత మొత్తం నేర్పుతాడు. ఏ ఆలోచనలు లేకుండా మాకు అట్లాంటివన్నీ నేర్పుతుంటాడు. అందుకే ఇక్కడ ఫ్రీగా ఉంది నాకు. అవునవును. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇది 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడనే ఉంటున్నారు. ఇక్కడే ఉన్నాం. మరి ఇక్కడ మీరు ఎక్కువ ఎవరితో మంచిగా క్లోజ్ గా ఉంటారు? అందరు ప్రతి ఒక్కరు నాకు ప్రతి ఒక్కరు నాకు ఈయనతో క్లోజ్. మీతో క్లోజా? అంటే ఏం మాట్లాడుతుంటారు ఆయన ఎక్కువ? ఏం మాట్లాడే నీళ్ళందుకో అవి ఇవి అని ఏదన్నా నన్ను ఆలోచన లేకుండా ఏం చేస్తాను. ప్రేమించుకున్నాం మేమిద్దరం. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలంటే చేసుకోకూడదు. కట్ చేయి బాబు. మంతా నవ్విస్తున్నాను. ఆ పని ఈ పని చేసేందుకు ఏంటంటే ఈ వయసులో కూర్చుంటే ఎక్కడెక్కడ కండరాలు బిగించుకుంటాయి. అది ఈ పని ఆ పని చేసుకుంటా అదంతా ఉంటుంది. మంచిగా నా ఇంట్లో కన్నా నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మరి మీరు వంటలు బాగా చేస్తారా? ఏం చేస్తారు అంటే? నేను చికెన్ మటన్ అయ్యి చేయలేను. మామూలు వెజ్ అన్ని ప్రతి ఒక్కటి అట్లా తిరుగుకుంటా పాటలు పాడుకుంటా ఏదో ఒకటి బాగుతూనే ఉంటాను. నేను బాగుతూనే ఉంటాను. మొత్తానికి మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఆ దేవుడిచ్చిన వరం నాకు. మా మేడం, మా సుజనా మేడం, మా సారు కూడా అదే అంటాడు. అదే ఉండాలి మా నా ఓంలో నవ్వడము నవ్వించడము అని కూడా వాళ్ళు కూడా సంతోషిస్తారు నేను నా గురించి. ఇంటికి వెళ్తుంటారు కదా, మరి ఇంటి దగ్గర కూడా ఎలాగైనా నవ్విస్తుంటారా? ఇంటి దగ్గర సైలెంట్ ఉంటారు. ఇట్లా మాట్లాడుతున్నానని కూడా మా పిల్లలకి తెలియదు. ఇక్కడ మీకు నచ్చినట్టు ఉంటారు. నాకు నచ్చినట్టు చిన్న వయసులో ఏమేం చేయాలో అవన్నీ చేస్తుంటారు. చిన్నతనాన్ని ఈ వయసులో అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే నాకు ఇష్టం ఉండదు. మొత్తం ఒక ఫ్యామిలీ. మేము 16 ఏళ్ల వయసు పిల్లలాగే ఉన్నాం మేము ఇప్పటికి అంత ఎనర్జెటిక్ గా. నాకు 70 అన్ని ఉన్నాయి కానీ నాకు 70. నాకు 16 ఏళ్ల వయసు లాగా నేను కబడ్డీ ఆడడము, డాన్స్ చేయడము, మాట్లాడడం, ఫైటింగ్ గిల్టింగ్ పూరా అన్ని ఏ టు జెడ్ నా దగ్గర ఉన్నాయి. మొత్తం యంగ్ అన్నమాట. 16 సంవత్సరాలు అమ్మాయిలా ఉంటారు. అమ్మాయి లా కాదు డార్లింగ్. అమ్మాయినే డార్లింగ్. నేను డార్లింగ్ అన్నవాడు ఎప్పుడు అంటే ఎప్పటి నుంచి అంటుంటారు? అది ఎప్పటి నుంచో డార్లింగ్ నేర్పించిండ్రు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. మీరు మరి అక్క అన్న అక్క ఎందుకంటావు నువ్వు? చెల్లి ఏమని పిలిచినా డార్లింగ్ అన్న. సరే డార్లింగ్ అయితే. థ్యాంక్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ. డార్లింగ్. మా ఆడియన్స్ కి కూడా. ఆ బ్రో అది పట్టుకొని చూస్తున్నాడు. చెప్పొచ్చునా బ్రో? హాయ్ బ్రో, ఐ లవ్ యూ బ్రో, హ్యాపీ సంక్రాంతి బ్రో. అది పట్టుకున్నారు కదా అన్న. బ్రో నువ్వు ఎప్పటికీ నన్ను బాధపడదు బ్రో. నన్ను బాధపడితే నన్ను బాధ పెట్టించట బ్రో. నేను ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంటాను బ్రో. అంటే అందరూ డార్లింగ్ బ్రో అంటే అవి 2 నేర్చుకున్నాను. డార్లింగ్ బ్రో నవ్వడం నవ్వించడం. నవ్వుతూ ఉండాలి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. సరే అమ్మ. సరే డార్లింగ్. వెరీ గుడ్. మీరు కూడా చూసారు కదా మన జాయ్ ఫౌండేషన్. ఇది వచ్చేసి మన మాదాపూర్ దగ్గర ఉంది. సో మీరు కూడా ఎప్పుడన్నా బర్త్డేస్ చేసుకోవాలన్నా లేదంటే ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఊరికి బయట ఫుడ్ వేస్ట్ చేసే కన్నా ఇక్కడికి వచ్చి చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా పెద్దవాళ్ళకి చేసాము ఇట్లా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండడం. సో ఏదో ఒక రోజు మనకి కర్మ రిటర్న్స్ అంటారు. సో అలాంటిది ఏదో ఒక రోజు మీకు మంచి జరుగుతుంది. సో అనవసరంగా ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఎంత మ్యాక్స్ ఒక 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. 3000 అంటే 3000 చాలా స్మాల్ థింగ్. ఆ రోజు ఏదో సినిమాకి వెళ్ళి 10 మంది అక్కడ ఖర్చు అయిపోయేది. అలాంటిది మన ఓల్డ్ పీపుల్ కి, మన నానమ్మ తాతయ్య అలాంటి వయసు ఉన్న వాళ్ళే ఇక్కడ అందరూ కూడా. సో వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తే
మనకి కూడా పోయేదేం లేదు. జస్ట్ 3000 అనేది మనకి చాలా చిన్న మ్యాటర్. సో ఊరికే పార్టీలని వేస్ట్ చేసాకన్నా, సో ఐ సజెస్ట్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నేను ఇక్కడ చూసాక ఒక 1 అవర్ అయింది ఇక్కడనే ఉన్నా, వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాకు కూడా ఏమైనా డొనేట్ చేయాలి, ఏదన్నా ఒకేషన్ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేయాలన్న ఫీలింగ్ నాకుంది. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేశాక ఖచ్చితంగా మీకే అనిపిస్తుంది, అరే ఇక్కడ ఒక బర్త్డేకి ఇక్కడ మనం డొనేట్ చేస్తే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి మన జాయ్ ఫౌండేషన్ దగ్గర ఉంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా పార్టీస్ ఉంటే మాత్రం ఇక్కడ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను, నా పర్సనల్ ఒపీనియన్. అంతే అంటారు కదా. సో వ్యూవర్స్ చూసారు కదా. సో ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సో డోంట్ ఫర్గెట్ అనమాట, ఖచ్చితంగా విజిట్ చేయండి.